డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య తరచుగా మూడ్ స్వింగ్స్ చూస్తుంటాము. ఈ మూడ్ గొడవలు ఎందుకు జరుగుతాయంటారు? మూడ్ స్వింగ్స్ అంటే ఒకసారి హుషారుగా ఉంటారు, ఒకసారి దిగులైపోతారు, ఒకసారి డల్ అయిపోతారు, ఒకసారి గంతులేస్తుంటారు. మూడ్ స్వింగ్స్. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి కూడా చాలా వరకు మన మన యాటిట్యూడ్స్ పెట్టుంటాయి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు వాళ్ళు సామరస్య ధోరణిలో, సర్దుబాటు ధోరణిలో వాళ్ళ జీవితాన్ని గడపాలి. అంతేగాని పంతాలు, పట్టింపులు, ఈగోలు పెట్టుకుంటే మూడ్ స్వింగ్స్ వస్తాయి. అంచేత దాంపత్య జీవితం అంటేనే సర్దుబాటు ధోరణి. పంతాలు పట్టింపులు పనికిరాదు. ఒకటే ఏముండాలి గోల్ వాళ్ళిద్దరికి. నేను సంతోషంగా ఉండాలి, ఏదన్నా సర్దుకుపోవాలి, అది ఒకరు బాధ పెట్టే వ్యవహారం చేయకూడదు. సంతోషమే మనకి ముఖ్యము. ఆ సంతోషం కోసం వాళ్ళు దేన్నైనా త్యాగం చేయడానికి రెడీగా ఉండాలి, సర్దుకుపోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడు ఆ మూడ్ స్వింగ్స్ ఉండాలి. లేకపోతే మూడ్ స్వింగ్స్ సంసార జీవితాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.